పరిష్కారం అయిపోయింది అనుకున్నాం. ఏంటయ్యా పరిష్కారం అంటే వీళ్ళు చెప్పింది ఆ పోలవరానికి లింకప్ చేసి పోలవరం నుంచి VTPS లో నుంచి పంపించడానికి. కానీ కృష్ణా నది వరద వస్తే ఇది రివర్స్ అవుతుందని ఇప్పుడు తెలిసింది. ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఈ ముంపు అన్నటువంటిది గనక ముందు సమాచారం ఉన్నా ఇంత ఇది ఉండేది కాదు, సమస్య ఉండేది కాదు. అంతకు ముందు ఉన్న జనం కాదు ఇప్పుడు ఉన్నోళ్ళంతా. అప్పట్లో పేదలు లేబర్ బ్రతికినటువంటి ఏరియాలో ఇప్పుడు చాలా వరకు మధ్య తరగతి వచ్చేసారు, ఎగువ మధ్య తరగతి వచ్చేసారు. లేకపోతే బుడమేరు ముంపుకు గురవుతామంటే వెళ్ళాలి ఎవడు కడతాడు? అంతే కదా, డూప్లెక్స్ ఎవడు కడతాడు? ముంపు ప్రాంతాలు ఇల్లు కట్టడానికే భయపడతారు. ఇవాళ చూసారు మొన్న అక్కడ 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాలి కొన్నోళ్ళు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇది ఎందుకు కడతారు? పరిష్కారం అయిపోయిందని నమ్మారు కాబట్టి. ఇప్పుడు అబ్బాయి పరిష్కారం కాలేదు, అది జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తారు? అది ఈయన వల్ల ఆగింది, రాధాకృష్ణ వల్ల అని చెప్తారు. ఇక్కడ సమస్య ఎవరిదైనా సరే పరిష్కారం లేదు అన్న విషయం ఇంతవరకు తెలియలే. ఇప్పుడు మునిగేదాకా ఇప్పుడు తెలిసింది. మునిగేదాకా తెలియకపోవడం అనేది తప్పు కదా, ప్రజలు మోసం చేయడం కదా. దానివల్ల ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి ప్రాంతాలంతా ఎంత అల్లాడుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. కానీ డెప్త్ గా లాజికల్ గా వెళ్తే బుడమేరుని పోలవరానికి లింక్ పెట్టేశారని చెప్పిన మామూలుగా ఇటువంటి వాగులు వంకలు నాకు తెలిసి మా సైడ్ అయితే కొన్ని మాకు నదులు ఎక్కువ కాబట్టి నదుల్లో కలుస్తాయి, కొన్ని కాలువల్లో కలుస్తాయి, ఆ నదుల్లో వాటర్ని సముద్రంలో కలుస్తుంది. ఇది మామూలుగా లింక్. పోలవరం లాంటిది వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది ఉండదు అన్నప్పుడు అంటే అది లింక్ పెట్టడం అంటే మామూలుగా డైవర్షన్ కెనాల్స్ వాడి లింక్ పెట్టడంలో ఫెయిల్ అయ్యిందా, లేదంటే ఇక్కడ కృష్ణానదిలో కట్టినట్టు ఒక రిటైనింగ్ వాల్ ఇలాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయినట్ట? ఇప్పుడు బుడమేరుని గాల్లో వదిలేశారా, లేదంటే పరిష్కారం ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపించాలా? చూడాలి ఈ 4 ఏళ్లలో ఏం చేస్తారంటే. వాస్తవంగా అయితే గనక బుడమేరుకి కావాల్సింది ఏంటంటే దాన్ని